హలో అండి. ఇవాళ మనం అరటికాయ ఫ్రై చేసుకోబోతున్నాం. చాలా అంటే చాలా సింపుల్ వే. చూడండి, ఒక 4 అరటికాయలు తీసుకొని చెక్కు తీసుకొని కొంచెం లావుగా మనం అరటికాయ ముక్కల్ని కోసుకుంటున్నాం. ఇలా కొంచెం లావుగా కోసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అరటికాయల్ని ఉడకబెట్టుకుంటున్నాం. ఉడకబెట్టడం ఏంట్రా అబ్బాయి అని అనుకుంటున్నారా? ఈ ఫ్రై అలానే. సో వర్ణం తిరగకుండా మనం ఆ జిగట అంటుకోకుండా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం. సో ఇలా కోసుకున్నవన్నీ కూడా మనం పొయ్యి మీద పెట్టి ఒక 5 ఒక బాయిల్ వచ్చేదాకా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఏం చేస్తున్నాం, ఒక్క బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాం. 5 మినిట్సే. ఎక్కువసేపు బాయిల్ చేస్తే అది చితికిపోతుంది. సో ఇవన్నీ కూడా ఉడికిపోయినాయి. ఆపేసుకొని మనం ఏం చేస్తామంటే ఆరబెట్టుకోవాలి. సో ఇలా ఆరబెట్టేసుకున్నాం. ఈ ఆరబెట్టేసిన దానికి మసాలా కలుపుకోవాలి. సో మసాలాలో మనం ఏం చేస్తున్నాం అంటే ఉప్పు వేసుకుంటున్నాను. సో తగినంత ఉప్పు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇప్పుడు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఏం చేస్తున్నాం, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జీలకర్ర పొడి వేసుకుంటున్నాం. సో జీలకర్ర పొడి వేసుకున్నాక కారం వేసుకుంటాం. నేను ఇక్కడ కారం నేను ఎప్పుడు కూడా ఎలా చెప్తాను, 1 స్పూన్ కారం పొడి వేసుకుంటే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటాను. సో అది ధనియాల పొడి చూడండి, ఇప్పుడు 1 వేసాను. సో 2 స్పూన్లు అండ్ ఒక ½ స్పూన్. సో అలా వేసుకున్నాక మిరియాల పొడి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమున్నాయి, మిరియాల పొడి ఒకటి ఉందండి. సో మిరియాల పొడి వేసుకుంటున్నాను. సో మిరియాల పొడి వేసేసుకున్నాక నిమ్మకాయలు పిండుకోవాలండి. సో ఇప్పుడు పులుపు కోసం మనం ఏం చేస్తామంటే నిమ్మకాయలు పిండుకుంటాం. సో ఈ అరటికాయ వేపుడు ఎలా ఉంటుందో తెలుసండి, కారంగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో లాస్ట్ వీడియో మనం సాంబార్ చేసాం కదండి, ఆ సాంబార్లోకి నంచుకే ఈ అరటికాయ వేపుడు చేశాను. సో అదంతా పెద్ద వీడియో అయిపోతుందని విడివిడిగా పెడుతున్నాను. సో చూడండి, అరటికాయ వేపుడు అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అంతా కలిపి బాగా కలుపుకోవాలి నీట్గా. సో నిమ్మకాయ పిండి చేప ముక్కలకి మనం మసాలా ఎలా అయితే పట్టిస్తామో అలా మనం ఈ అరటికాయకి పట్టిస్తాం. సో చూడండి, నీట్గా అయిపోయింది. బాగా కలపాలి. సో ప్రతి స్పైసెస్ కూడా కారం, ఉప్పు అవన్నీ కూడా బాగా కలవాలి. అందుకని బాగా కలపాలి. సో చాలా బాగా కలుపుకోవాలండి. కాసేపు మర్దన చేయాలి. నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ నీట్గా కలిసిపోవాలి వాటిల్లో. సో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. సో బాగా కలపాలండి. బాగా అదిగోండి, చూసారా నేను ఎలా కలుపుతున్నానో. నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయానంటండి. మా అమ్మాయి గుర్తు చేసింది, పసుపు. సో పసుపు ఒకటి మర్చిపోయాను నిజంగానే. సో ఆ పసుపు కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకుందాం. సో చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి ఈ మసాలాని మనం ముక్కలకి చక్కగా పేర్చుకొని అటు ఇటు సో 2 వైపులా బాగా అప్లై చేసుకోవాలి. సో చూడండి, నేను ముక్కలు లావు కోసా కాబట్టి చూసారా, ఎక్కడ కూడా చితికిపోకుండా ముక్కగానే ఉంది. ఎక్కువసేపు ఉడికిచ్చినా అది చితికిపోయేది. ఎంత లావు ముక్క అయినా చితికిపోతుంది. సో చక్కగా 5 నిమిషాలు అంటే 5 నిమిషాలే మనం ఉడకబెట్టుకోవాలి. చూడండి అప్లై ఎలా చేస్తున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ 2 అప్లై చేసుకోవాలి. ముందు పక్క మళ్ళీ వెనక్కి తిప్పి వెనక. సో 2 వైపులా మనం చక్కగా అలా అప్లై చేసుకొని ఇప్పుడు ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. సో ప్యాన్ ఫ్రై చేసుకుంటాం చాలా ఈజీ. అన్నిటికీ పెట్టుకోవాలి. ప్యాన్ మీద మనం నూనె పెట్టుకొని, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని మనం ఏం చేస్తామంటే చేప ముక్కల్ని ఎలా అయితే పెడతామో అలా పెట్టి ఒకవైపు వేగాక ఇంకొక వైపు మరలా తిప్పుకొని ఎర్రగా వేపుకుంటే అయిపోతుందండి. మీరు కూడా ఇలానే చక్కగా చేసుకొని మీరు కూడా తిని ఎలా ఉందో నాకు చెప్పాలండి. నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి.
క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటుంది. సో ఇలా అన్ని వైపులు పెట్టేసుకొని వెనక్కి మనం తిప్పుకొని అయిపోతుందండి. వెనక్కి తిప్పుకుంటే ఫ్రై అయిపోతుంది. మీరు కూడా చూడండి, వెనక్కి తిప్పుకొని వేపుకుంటే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఫోటో తీయలేదు, మీరు కూడా చేసుకొని తినండి. ఉంటాను, బాయ్.